అయితే యూరిన్ స్టూల్ అదే స్మెల్ వస్తుంది అని మీకు చెప్పాను. ఇంకా వేరే ఏ ఫుడ్ కూడా అలాగా రాదు. ఇందులో ఉన్న స్పెషల్ ఫ్లేవనాయిడ్స్ వల్ల తాటి తేగలు తింటేనే వస్తుందంట. సరే, పేగులు 2 రకాలండి. ఉపయోగపడే సూక్ష్మజీవులు, మరి చెడు సూక్ష్మజీవులు. ఉపయోగపడేవి గుడ్ బ్యాక్టీరియా మరియు ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని అంటాం. చెడు సూక్ష్మజీవులకి బ్యాడ్ బ్యాక్టీరియా అంటాం. కానీ ఈ చలికాలంలో ఏమవుతుందంట, మనకి బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చి ఇన్ఫెక్షన్స్ వేగం స్ప్రెడ్ అవుతాయి, ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా. అయితే తేగలు రక్షిస్తాయంట చాలా బాగా. ఎందుకంటే తేగలు రక్త దళాలని రిలాక్స్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో మెగ్నీషియము, పొటాషియము ఇవన్నీ ఉండడం వల్ల రిలాక్స్ కూడా అయిపోతాం. పొటాషియం ఉండడం వల్ల బీపీని తగ్గిస్తుంది. ఒత్తిడికి గురైన వాళ్ళు ఒత్తిడికి కూడా తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల బోన్స్ కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో బ్లడ్ కూడా చాలా బాగా ఫామ్ అవుతుందంట. తేగలు నమిలి తినడం వల్ల దంతాల్లో ఉన్న చెడు బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్లీన్ చేసి పారేస్తుందట. ఇందులో ఏవైతే మంచి కెమికల్ కాంపౌండ్స్ మన దీంట్లో ఉన్నాయో. అయితే మరస్ట్ రోజు కూడా మీరు బ్రష్ చేయవలసిన పని ఉండదు, మరి నాలిక కూడా గీసుకోక్కర్లేదట. కానీ నాకు ఇది మాత్రం ప్రూవ్ అయిందండి. మళ్ళీ ఇది ఇంత దీనిగా మోషన్ అవుతుందో అంత దీనిగా అవుతుంది. ఎందుకంటే నేనేం చేశానంటే, ఫస్ట్ 2 times నేను లీటర్ పావు వాటర్ తాగేశాను. దాని తర్వాత క్యారెట్, బీట్రూటు, ఉసిరికాయ జ్యూస్ తాగాను. నేను పెట్టాను కదా ఆల్రెడీ. అయితే తాగేసిన తర్వాత ఉడకేసిన తేగలు, ఉడకేసిన కందమాళం, బంగాళదుంప మరియు తామర తూటు ముక్కలు ఇవి తినేసాను. లంచ్ లాగా అయిపోతుందేమో అని. తినేసిన తర్వాత మోషన్స్ పట్టుకున్నాయి. ఇప్పుడు నాకు ఇది మొత్తం డిస్క్రిప్షన్ మంతనావి చదివిన తర్వాత, మరి గూగుల్లో చూసి వేరే దాంట్లో చూసిన తర్వాత నాకు తెలిసింది కదా, ఇది మోషన్ ఎక్కువ బాగా డైజెషన్ అయ్యి మోషన్ కూడా అవుతుందని. మోషన్స్ అయితే పట్టుకున్నాయి. కానీ ఎప్పటి వరకైతే నేను మొన్న ఒక స్వీట్ తిన్నాను, పాల సొక్కు తిన్నాను. పాలతో తయారైంది, బియ్యంతో ఉంది, చీనీతో, పంచదారది. నేను ఎప్పుడు తినను, ఉంది వేస్ట్ అయిపోద్ది కదా అని నేను తినేసాను. అది తినేసిన తర్వాత ఏమైంది నాకు అంటే, అదే కాదు మరి ఈ ఒక్క ఏవైతే బీట్రూట్ ఇవన్నీ ఉన్నాయో, మళ్ళీ మొన్న బెల్లంతో కొబ్బరి ఒక 2 తినేసాను, మా ఫ్రెండ్ ఎవరు ఇచ్చారని. అవన్నీ కూడా ఆటి తాలూకా చెడు వల్ల నాకు రాలేదు. అది నాకు నచ్చింది, నేను తిన్నాను. కేవలం మాత్రం అలాంటివి ఏమైనా ఉంటే ఈ ఒక్క ఉసిరికాయ, బీట్రూటు, మరి ఏంటి అంటే ఇవన్నీ కూడా నేను తిన్నవన్నీ కూడా క్లీన్ చేసి పారేసినవే. నా బ్యాడ్ అంతా బయటకు వచ్చేయడానికి మోషన్స్ అయ్యేవి. అయిన తర్వాత నేను నా డైట్ మార్చుకున్నాను. వెజిటేబుల్ సూప్ చేసుకొని తాగాను. దెబ్బకి అది కూడా మా ఇంట్లో వడగట్టిన గెంజితోనే తింటే అప్పుడు నాకు కంట్రోల్ అయ్యేవి మోషన్స్. కొబ్బరి బొండా నీళ్ళు, ఓఆర్ఎస్ నీళ్ళు కూడా తాగాను. కానీ ఇది నా సొంత ఎక్స్పీరియన్స్. నాకు ఇలా జరిగింది, నేను చెప్తున్నాను. ఎవరికి ఎలా పనిచేస్తుందని నాకు తెలీదు. నా సొంత ఎక్స్పీరియన్స్ ఇది. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానేమో. అయితే మరి ఇదిగోండి, మళ్ళీ ఇది ఎలా వాడుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో మళ్ళీ మీ ముందుకి ఉంటానండి.